వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి న్యూ భక్తాంజనేయ స్వీట్స్ అండ్ బేకరీ, ఏలూరు రోడ్, సాయిబాబా స్తూపం దగ్గర, జంగారెడ్డిగూడెం. ప్రొపరేటర్ గుబ్బల్ రాంబాబు. ఫోన్ నెంబర్ 9951604966 8985571665. CK29 News. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం మైసన్నగూడెం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు విగ్రహావిష్కరణ మాజీ ఎంపీ మాగంటి బాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుందని, రానున్న రోజుల్లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. పోలవరం ప్రాజెక్టు, అమరావతిలను గాలికి వదిలేశారని, చంద్రబాబు హయాంలో చేపట్టిన పనులను వైసీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం వాటిని అర్ధాంతరంగా ఆపేశారని విమర్శించారు. కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి శ్యామ్ చంద్ర శేషు, విగ్రహదాత కాకర్ల కృష్ణ కిషోర్, తిమి రాంబాబు, మండవ లక్ష్మణరావు, పెగ్గవరపు ముత్తారెడ్డి, ఆకుమర్తి రామారావు, సొంగ రోషన్ కుమార్, టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు సాయల సత్యనారాయణ, తిమి సత్యపండు, టీడీపీ ఎస్సీ సెల్ మండల పార్టీ అధ్యక్షులు గొల్లమందల శ్రీనివాసరావు, మైసన్నగూడెం గ్రామ టీడీపీ నాయకులు వేముల శ్రీనివాసరావు, కులపాకల సూర్యచంద్రరావు, నందిపం సర్వేశ్వరరావు, ఎంపీటీసీ నూనె శ్యామల, నందిపాం రాంబాబు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కార్తీక మాసం వెళ్ళింది ఏమన్నా వనమోజాలు పెట్టుకుంటాడా? ఈ జగన్మోహన్ రెడ్డికి ఏమో పొర పని చేయదు. ఒక్కొక్క నియోజకవర్గంలో కార్తీక మాసం వనమోజాలు పెట్టి జనాన్ని ఆపుతారు. వాళ్ళు అన్నారంట, ఎక్కడో డైలాగ్ వచ్చింది, పథకాలు ఉన్నాయి కానీ రాష్ట్రాన్ని ఏం చేయగలుగుతున్నాం మనం? ఒక్కసారి ఆలోచించండి సోదరులారా. నేను వచ్చి ఇవాళ సరదాగా మాట్లాడినా మాకున్న కష్టాలు మీకున్న కష్టాలు మాకు లేవు. మేము మాజీ మంత్రి రాష్ట్ర ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెబుతూ యోగాలను ఇంత ప్రమాణంగా సక్సెస్ చేసి, ఎందుకంటే యోగాల పాదయాత్ర వైజాగ్ ఆగిపోయింది. అక్కడి నుంచి ఉత్తరాంధ్రలో ఉన్న విజయనగరం వాళ్ళు ఎంత అడ్డంకులు పెట్టారండి సోదరులారా. బస్సులు ఆపేశారు. కానీ ప్రజల అమాయకులనే కదా మీరు ఈ రకంగా దోపిడీ చేసుకుంటే మాట్లాడతలేదనే కదా. నేను అనేది ఒకటే, మొత్తం ఈ సంపద అంతా అక్రమంగా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున మండల తెలుగుదేశం పార్టీ తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే సొంగ రోషన్ కుమార్ గారిని రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే సొంగ రోషన్ నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం. కిషోర్ గారిని ఉంచండి, కిషోర్ గారిని ఉంచండి. పూలమాల వేసి నివాళులర్పించాల్సిందిగా కోరుతా ఉన్నాం. మాజీ కో కన్వీనర్ మండవ లక్ష్మణరావు గారిని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి అలంకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. మండల పార్టీ అధ్యక్షులు సాయిల సత్యనారాయణ గారిని పూలమాల వేసి నివాళులర్పించాల్సిందిగా కోరుతా ఉన్నాం. అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహావిష్కరణకు ఇచ్చేసినటువంటి మన ముఖ్య అతిథి ఏలూరు మాజీ పార్లమెంట్ సభ్యులు, మంత్రివర్యులు మాగంటి బాబు గారికి, అలానే ఇతర నా సహోదరులందరూ, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా, అదేవిధంగా ఈ ఇంటర్ కార్యక్రమానికి కారణమైనటువంటి తమ్ముడు నందిపాల్ సర్వేశ్వరి విగ్రహానికి పూలమాల వేసి విగ్రహం దండేసి నివాళులు అర్పించాల్సిందిగా కోరుతా ఉన్నాం. పెద్దలు రావురి కృష్ణ గారిని విగ్రహాన్ని ఇస్తే, నేను అనేక మార్లు ఈ గ్రామం వచ్చినప్పుడు చూసాను. ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క దళితపేటలో ఉన్నటువంటి సురేష్ గాని మిగతాటువంటి కుర్రోళ్ళందరూ కూడా ఇటుకు పేర్చుకుంటూ ఒక ఇల్లు కట్టిన మాదిరిగా ఎంతో అద్భుతంగా ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టడంతో పాటు దాన్ని షెట్ వేసి
ఎంత బాగా తీర్చిదిద్దినందుకు మనస్ఫూర్తిగా ముందుగా వారందరినీ కూడా అభినందన ఇస్తూ, మరి మాగంటి బాబు గారు మంచి మనసున్న వ్యక్తి. ఆయన చేతికి ఇవ్వకుండా ఎవరైనా సరే ఆయన ఇంటికి వెళ్తే ఆకలితోటి తిరిగి వెళ్ళడానికి ఇష్టపడ్డు. ఎవరు వెళ్ళినా కూడా ముందు టిఫిన్ సమయానికి వెళ్తే టిఫిన్ పెడతారు, భోజన సమయానికి వెళ్తే భోజనం పెట్టి తిన్న తర్వాతే వెళ్ళాలని చెప్పేసి ఆయన వడ్డించి మరి పెట్టేటువంటి మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి. ఆయన చేతుల మీదుగా విగ్రహం ఓపెన్ అవడం అంటే అది నిజంగా కూడా మత్స్యగూడెం గ్రామంలో ప్రజలందరూ కూడా చేసుకున్నటువంటి అదృష్టంగా నేను భావిస్తూ, మరి ఈ సందర్భంగా ఈ గ్రామం తరఫున, మండల తెలుగుదేశం తరఫున ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, కాకపోతే ఆయన రోడ్డు మీదకి వచ్చి ఆడవాళ్ళందరూ కూడా వచ్చి కూర్చొని చేస్తున్నారు. మీరు అర్థం చేసుకోండి. నేను అనేది ఒకటే, పరిపాలన చేత కాదు, అభివృద్ధి చేత కాదు, కానీ నీకు చేతనైన వల్ల అవినీతి. కొండలు తవ్వుకుంటాం, గుట్టలు తవ్వుకుంటాం, షిప్పింగ్ యార్డ్ తవ్వుకుంటాం, ప్రతిదీ కూడా వనరులుగా ఈ ఆంధ్రప్రదేశ్ ఏముందో మీరు దోసుకున్నారు. ప్రజలకు తెలుసు. అమ్మ మహిళలు మీకు తెలుస్తుందా? మరి స్థలం దాటిచ్చింది మీ ఎవరు? ఇక్కడ పేరు ఎక్కడ? రాంబాబు గారు ఎక్కడ? ఆ ఇల్లు మీ మందేనా? ఇప్పుడు స్థలం ఇచ్చారని చేత ఇల్లు లేసిపోతుంది రేపు. మీరు స్థలం ఇచ్చారు ఎన్టీఆర్ విగ్రహం అనగానే ఇప్పుడు ఎవరో చెప్తారు, ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు లేదా లైవ్ ద్వారా చెప్తారు, రాంబాబు గారు స్థలం ఇచ్చారంట, ఆ ఇంటి ఎదురుకుండానే ముందు ఆ ఇల్లు కబ్జా చేయమని చెప్తారు జగన్మోహన్ రెడ్డి. వ్యవస్థలు నాశనం చేశారు మొత్తం అంతా కూడా. అభివృద్ధి చేయకపోయినా మేము బాధపడలా. ఏ రకంగా ప్రజలకి నువ్వు పేద ప్రజలకు మాట ఇచ్చావు, అది చేయాలి, ధర్మం నీకుంది. ముఖ్యమంత్రి గారు రోడ్లు అయిపోయినా బాధపడలా. గోతులు పోతున్నాం, గోతుల్లో పడిపోతున్నారు. ఎన్ని అంశాలు చూసుకున్నా ఈ 4 సంవత్సరాల 8 నెలలు మీరు చేసిన ఘనకార్యం ఒక్కటి చెప్పానండి. కేవలం పేదవాళ్ళకి ఏం తెలియదు కదా, ఆడవాళ్ళకి 15,000 ఇస్తే వాళ్ళు సరిపెట్టుకుంటారు కదా. గత 40 సంవత్సరాల క్రితం అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీని పెట్టి ఒక క్రమశిక్షణ నాయకుడిగా అనేక సంక్షేమ పథకాలు ప్రకటించిన మహోన్నత నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు. అంతటి క్రమశిక్షణ గల నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు తర్వాత కూడా ఆ పథకాలు కొనసాగిస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించి దాన్ని అమలుపరిచి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచిన ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఏ తప్పు చేయకుండా, ఒక రూపాయి కూడా తీసుకోకుండా ఉన్నప్పుడు ఆయన నిజాయితీ పరుని శంకించి మొన్న 52 రోజులు జైల్లో పెట్టిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ జగన్మోహన్ రెడ్డి వలన అనేక మంది ప్రతివారు అనేక కష్టాలు పడుతూ ఈరోజు రోడ్డు మీద హలో రామరక్షణ అంటూ తిరుగుతున్నారు. ఎవరిని వదిలిపెట్టలేదు, అందరినీ ఇబ్బంది పెడుతూ ఆయన ఒక నవ్వుకుంటూ ఆయన ఒక వింత నాయకుడు, ఎంత పోగలిపోతున్నాడు. అందరి చేతుల మీద ఒక గొప్ప వ్యక్తి విగ్రహం ఓపెన్ చేయటువంటి ఇది మామూలు విషయం కాదు, ఇది మామూలు విషయం కాదు. అలాగే ముందుగా మన రాజ్యాంగం రాసిన ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్ బిఆర్ అంబేద్కర్, జోహార్ బాబు జగ్జీవన్ రామ్, జోహార్ ఎన్టీఆర్. వీళ్ళు ముగ్గురితో పాటు గట్టిగా మీరు అనాలి, చంద్రబాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం. 4.5 సంవత్సరాలు అయింది పరిపాలనలో. మీరందరూ కూడా అబ్జర్వ్ చేసుకుంటారు ఎంత తప్పు జరుగుతుందో రాష్ట్రంలో. ఏం చేయగలుగుతున్నాడు ఈ ముఖ్యమంత్రి? చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన అక్రమ అరెస్టులు కానీ, లోకేష్ బాబు గారి పాదయాత్రలో కానీ అన్ని రకాలుగా పవన్ కళ్యాణ్ గారి మీద కూడా అన్ని రకాలుగా ఇబ్బందులు. ఈ రాష్ట్రం పుట్టిన తర్వాత ఇలాంటి ముఖ్యమంత్రి ఎప్పుడో చూసారా? తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా, ఎస్సీ వర్గం సంబంధించిన మనుషులు కూడా చెప్పాలి. మేమనేది అందరూ తప్పు చేశాం. ఒక్కసారి ఓటేమన్నాడు జగన్మోహన్ రెడ్డి, మనం నమ్మాం. అన్ని కులాల వాళ్ళు వేశారు, కమ్మలు వేశారు, కాపులు వేశారు, ఎస్సీలు వేశారు, బీసీలు వేశారు, మైనార్టీలు వేశారు. కేవలం రాజశేఖర రెడ్డి గారిని గుర్తుంచుకొని అంతకన్నా గొప్ప పని చేస్తాడని. ఇప్పుడే రోడ్డు మీద ఆగినప్పుడు చెప్తున్నారు,
చిన్న ఫౌండరీ అదని చెప్పాడు. ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన వల్ల నాకు 20 లక్షలు నష్టం సార్ అన్నాడు. ఏంటి బాబు అన్న, కరెంటు బిల్లు కానీ అనే రకాల నిత్యావసర సరుకులు కానీ ఒక్కొక్క కుటుంబానికి లెక్కేస్తా అంటే ఎంత నష్టం మీరు ఆలోచించుకోండి. ఈరోజు మైసేనగూడెం గ్రామంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు ఎవరైతే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఉన్నారో వారి యొక్క విగ్రహావిష్కరణకు ఏలూరు పార్లమెంటు మాజీ సభ్యులు పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీ మాగంటి బాబు గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఆ యొక్క విగ్రహాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరఫున వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ రోజున ఈ యొక్క ముఖ్యమంత్రిగా హూ ఈజ్ 420 సీఎం అని గూగుల్లో కొడితే మొత్తం భారతదేశం అంతట్లోకెల్లా జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో వస్తుంది, ఆయన బయోడేటా వస్తుంది. కానీ అవినీతి మరక లేకుండా పరిపాలన చేసినటువంటి ఏకైక నాయకుడు ఎవరైనా భారతదేశ చరిత్రలో ఉన్నారంటే అది కేవలం నందమూరి తారక రామారావు గారు. అలాంటి వ్యక్తి తాలూకా విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించుకోవటం చాలా సంతోషదాయకం. ఈ రోజున ప్రభుత్వ పరిపాలన చూస్తూ ఉన్నాం. ఓ పక్కన ఆశా వర్కర్లు, ఇంకో పక్కన అంగన్వాడీ వర్కర్లు, ఇంకో పక్కన మున్సిపల్ కార్మికులు, ఆఖరికి ఆటోకేట్లు కూడా అంటే న్యాయవాదులు కూడా రోడ్లెక్కి నిరసనలు చేస్తూ టెంట్లలో దీక్షల్లో కూర్చుంటున్నారంటే ఇంత చెత్త పరిపాలన ఎక్కడా ఉండనటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా తెలుగుదేశం జనసేన కలయికలో మరలా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా 175కి 175 అసెంబ్లీ సీట్లు 25 పార్లమెంట్లు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మేమంతా కూడా ప్రజల తాలూకు ఆశలకు అనుగుణంగా ఎన్నికల్లో ముందుకెళ్తామని తద్వారా వారికి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లేదానికి సిద్ధంగా పనిచేస్తామని తెలియజేస్తూ ముందుగా అందరూ కూడా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ప్రత్యేకంగా నందమూరి వారి కుటుంబానికి, నారవారి కుటుంబానికి, పవన్ కళ్యాణ్ గారి కుటుంబానికి, రాష్ట్ర అందరికీ కూడా మనస్ఫూర్తితో ఇవాళ ఎన్టీఆర్ గారి విగ్రహం ఓపెన్ చేయడం మామూలు విషయం కాదు. నేను చాలా సంతోషిస్తున్నా. ఇవాళ అసలు ముక్కోటి ఏకాదశి కూడా తెలియదు డేట్ ఇచ్చినప్పుడు తప్పనిసరిగా రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించండి. ఇప్పుడు దాకా చేసిన తప్పు చేశాం అందరూ కూడా ఎగేసుకుంటా జగన్మోహన్ రెడ్డికి ఓటేసాం. కానీ ఈసారి ప్రజల్లో మార్పు వచ్చి ప్రజల ఆర్థిక స్థితులంతా కూడా బాగుపడాలంటే, భావితరాల భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు మద్దతుగా ఇచ్చి యువగళం కూడా ఎంత బ్రహ్మాండంగా సక్సెస్ చేశారో రేపు రాబోయే రోజుల్లో ఎలక్షన్లు కూడా అంత బ్రహ్మాండంగా చేయాలని కోరుతూ ఇవాళ ఈ రాష్ట్రాన్ని వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ వీళ్ళు కానీ ఏ రకంగా దోచుకున్నారో చెప్పారో దాచుకున్నారో మమ్మల్ని అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఒప్పుకుంటారా? పోలవరంలో కాంట్రాక్ట్ తీసుకుంటూ ఒప్పుకుంటారా? ఇవాళ పోలవరం ఏం చేశారంటే సింపుల్ ఎగ్జాంపుల్. ఏ అంటే అమరావతి, ఏ ఆంధ్ర, పి అంటే పోలవరం ప్రదేశ్. ఈ 2 అక్షరాలు మీరు గుర్తుంచుకుని ఆంధ్రప్రదేశ్కి అమరావతి పోలవరం మీరు ఏం చేశారో చెప్పండి. ఇవాళ ఏం చేయని వాళ్ళు కూడా వచ్చి మా మీద మాట్లాడతాం, అక్రమ కేసులు ఇవన్నీ కూడా మాట్లాడాడంటే జగన్మోహన్ రెడ్డి గారికి అభివృద్ధి మీద చిత్తశుద్ధి లేదు. అవినీతి మీద ఉన్న ఇంట్రెస్ట్, అవినీతి మీద ఏ అంటే అవినీతి, ఏ అంటే అభివృద్ధి మీద ఉన్న ఇంట్రెస్ట్ ఇది అవినీతి మీద ఎక్కువ ఉంది. ఏనాడన్నా ప్రజల కోసం నువ్వు రోడ్డు మీదకి ఇలా వచ్చారా? సభలు మాట్లాడారా? సభలతో రైతులతో మాట్లాడారా? మునిగిపోయిన పంట పొలాలు కానీ పొగాకు కానీ అప్లైన్లో దారుణంగా దెబ్బతింటే కనీసం వచ్చి పరిశీలకులు కానీ మంత్రి కానీ ఎంపీ కానీ ఎమ్మెల్యే వచ్చి చేశారా? నేను అనేది ఒకటే, అధికారం లేకపోయినా అయ్యో ప్రజలందరూ ఇబ్బందులు ఉన్నారని చెప్పి సెకండ్ల మీద సెకండ్లు గంటల్లో వచ్చి వాలిపోయి చెప్పాం. తర్వాత కేంద్ర మంత్రి గారు నిర్మలా సీతారామన్ గారు వచ్చినా, పురంధేశ్వరి గారు వచ్చినా కలిసి రైతులు గోడిప్పుకున్నాం. ఇంత నష్టపోయాం. పొగాకు అంతా దెబ్బతినిపోయింది, మిర్చి దెబ్బతినిపోయింది, ఏరుశనకాయ దెబ్బతినిపోయింది, ఇవన్నీ కూడా పంటలో వరి దెబ్బతినిపోయిందని చెప్పిన వాళ్ళు మేమే గళం విప్పి చెప్పిన రోజున మేము దాని మీద కేంద్రం నుంచి స్పందిస్తాకి చూస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ లీడరు. ఆయనకు ఉన్న ఆలోచనలో వీళ్ళకి ఎక్కడ ఉంటుందండి? డిస్ట్రాయ్. నువ్వు ఏ రోజున ప్రజావేదిక డిస్ట్రాయ్ చేశారో ఆ రోజునే మీ వైఎస్ఆర్ పార్టీ గ్రాఫ్ పడిపోయింది. ఏ రోజున ఎవడన్నా పాల్గొట్టుకుంటాడండి? 20 కోట్ల ఆస్తి పోని చంద్రబాబు గారు చేసింది నీకు నచ్చలా, ఎవరికైనా ఇవ్వండి కార్యకర్తగా, మీ కార్యకర్తలకు ఇచ్చి కళ్యాణ మండపం రన్ చేయమనండి, వచ్చిన వాళ్ళు కూర్చుంటారు అక్కడ. అది లేకుండా నీకు ఇష్టం వచ్చినట్టు ప్రొక్లేలు తీసుకొచ్చి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఇంటి పక్కన కట్టారని కక్షలు చేసిన పని. పోలవరం ఏం చేశారండి? 6% పోలవరం 72% తీసుకొచ్చి మేము చేసాం కదా. 2% మీరు పూర్తి చేశారా?
ఓ పని చేసింది. జగన్మోహన్ రెడ్డి గారికి ఐడియా ఇచ్చినోడు లేడు. 6% ఉన్న పోలవరం 72కి ఎలా అయిందో ఆ 6% పోను మీద పోలవరం కూడా పడగొట్టుంటే, ఎందుకంటే ఆయనకి నచ్చదు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా నచ్చదు. ఆయన పథకాలు నచ్చవు, రోడ్లు నచ్చవు, ప్రజావేదిక నచ్చదు, పోలవరం నచ్చదు. అమరావతి ఆక్రమంగా మమ్మల్ని ఇబ్బంది పెడతాయి తప్ప దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూల్యం చెల్లించుకుంటారు. అది ఓటమి రూపాన తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి మేము పోటీ చేస్తున్నప్పుడు ప్రజలు మాకు మద్దతు ఇచ్చి మేము ఫ్లయింగ్ కలర్స్తో 175కు 25 ఎంపీ సీట్లు గెలవాలి. మా టార్గెట్ అది. అంతేగాని 145, 130 చెప్పక్కర్లా. పడిపోయింది గ్రాఫ్. పడిపోయినప్పుడు మేము కూడా దాన్ని సక్రమంగా చేసుకుని ఎవరెవరికి జనసేన వాళ్ళు టికెట్లు ఇవ్వాలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ కూర్చుని మాట్లాడి చేయండి. తప్పనిసరిగా ఎనమల సైనికుల్లాగా మా కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు, మహిళా సోదరులు ఉన్నారు, యువకులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. మద్దతు ఇవ్వటానికి పిల్లలు దేవుడితో సమానం అంటారు. పిల్లలకి ఏం చేయగలరండి? మంచి స్కూల్ కట్టగలరా? లేదా మంచి ఏదో ట్యాబ్లు ఇచ్చి నేను షో చేస్తున్నారు. 30 అంగన్వాడీ టీచర్లందరూ రోడ్డు మీదకి వచ్చారు. అధికారులందరికీ పిఎస్సీ చేస్తున్నారు. అది చేయలే. ఏదైనా వాళ్ళ రాష్ట్ర బడ్జెట్లో చంద్రబాబు గారు రాగానే వీళ్ళందరినీ ఫుల్ఫిల్ చేసి దేవుడి దయ వల్ల, పైన అందరి దయ వల్ల, ప్రజల దయ వల్ల తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. రైట్.